ఈవినింగ్ ఫంక్షన్ ఉంది, నువ్వు బయటికి రావాలి. నేనెక్కడికి రాను మనీషా. ఫంక్షన్ క్యాన్సిల్ చేయమని వివేక్కి చెప్పాను. ఎందుకు క్యాన్సిల్ చేయాలి మిత్ర? తప్పు చేసింది మనమైతే మధ్యలో లక్ష్మికి ఎందుకు శిక్ష? శిక్ష లక్ష్మికి కాదు, నాకు. నువ్వు అనుకుంటున్నావు, కానీ ఇంట్లో అందరూ ఇంకోలా అనుకుంటారు. జరిగిన తప్పు గురించి నీకు, నాకు, లక్ష్మికి తప్ప ఇంట్లో ఎవ్వరికీ తెలీదు. వెడ్డింగ్ డే సరిగ్గా జరగకపోతే అందరికీ తెలుస్తుంది. అందుకే చెప్తున్నాను మిత్ర, ఈవినింగ్ ఫంక్షన్ జరగాలి, నువ్వు బయటికి రావాలి. ఇంట్లో వాళ్ళకే మొహం చూపించలేకపోతున్నాను. ఇంకా బయట వాళ్ళ ముందు ఎలా తలెత్తుకొని తిరగలను? ఇంట్లో వాళ్ళకి ఈ విషయం తెలియనప్పుడు బయట వాళ్ళకి మాత్రం ఎలా తెలుస్తుంది మిత్ర? ఈ రోజు నీ వెడ్డింగ్ డే అని చాలా మందికి తెలుసు. పైగా వివేక్, జానులు అందర్నీ పిలిచి ఏర్పాట్లు కూడా చేశారు. ఇప్పుడు ఫంక్షన్ క్యాన్సిల్ అయితే నలుగురు నానా రకాలుగా మాట్లాడుకుంటారు. విషయం బయటికొస్తుంది. అప్పుడు నీ గౌరవం, నా పరువు రెండూ పోతాయి. లక్ష్మి ఇదివరకుట్లా ఆర్డినరీ హౌస్ వైఫ్ కాదు, నేషనల్ అవార్డు తీసుకున్న సెలబ్రిటీ. అందరి కళ్ళు మీ వెడ్డింగ్ డే మీదే ఉంటాయి. అది జరగకపోతే మీడియా గాసిప్స్ అన్ని క్రియేట్ చేస్తుంది. రేపు వాటిని ఫేస్ చేయడం కన్నా ఈ నైట్ ఫంక్షన్ చేయడమే బెటర్ మిత్ర. ఎలా మనీషా? నా వల్ల కావట్లేదు. ఏం జరగనట్లు అందరిలో నేను నార్మల్గా ఉండలేను. నా మనసు ఒప్పుకోదు. ఐ నో మిత్ర, కానీ అది మన పర్సనల్. రేపు నువ్వు ఫ్యామిలీ గురించి ఆలోచించాలి. బయట నీ ఫ్యామిలీకున్న సర్కిల్ గురించి, మీడియా గురించి ఆలోచించాలి. అది నీ రెస్పాన్సిబిలిటీ కూడా. ఇంత గిల్టీలో రెస్పాన్సిబిలిటీ గురించి ఏం ఆలోచించను మనీషా. నిన్న నైట్ జరిగిన దాని గురించి ఈ నైట్ మర్చిపో. రేపటి గురించి వదిలే. నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో. అది నేను చెప్పినంత ఈజీ కాదని నాకు తెలుసు. జరిగిన తప్పు మనిద్దరి మనసుల్ని బాగా గాయపరిచింది. ఏం చేస్తే ఆ గాయం మానుతుందో అది నీ చేతుల్లోనే ఉంది. దయచేసి 4 గోడల మధ్య జరిగిన దాని గురించి నలుగురు మాట్లాడుకునేలా చేసి నా పరువుని, ప్రాణాలని తీయకు మిత్ర. చేతులు జోడించి అడుగుతున్నాను. ఈ రోజు నువ్వు నన్ను ఇంటికి ఎలా తీసుకొచ్చావో అలాగే ఈవినింగ్ ఫంక్షన్కి రా. రాకపోతే నా మీదొట్టే. ఓకే మనీషా, నీకోసం వస్తా. నా కోసం కాదు మిత్ర, లక్ష్మి కోసం రావాలి. థ్యాంక్ యూ మిత్ర, థ్యాంక్ యూ సో మచ్. మనీషా, ఏం జరిగింది? మిత్ర ఒప్పుకున్నాడా ఆంటీ? పదండి, ఫంక్షన్లో ప్లాన్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. రెడీ అవుతున్నావా లక్ష్మి? ఇన్నాళ్ళు నీది పైచేయిగా ఉండేది. ప్రతిసారి నేను ఓడిపోయేదాన్ని. కానీ ఇప్పుడు నాది పైచేయి అయింది. ఓడిపోవడం నీ వంతైంది. అవునా? అదెలా మనీషా? ఎలా అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ ఫంక్షన్ నా భిక్ష కాబట్టి.
నేను చెప్పడం వల్లే మిత్ర ఒప్పుకున్నాడు కాబట్టి. చా, నీ మాటకి అంత విలువ ఉందా? ఇప్పుడు నేను ఏం చెప్పినా మిత్ర వింటాడు. అలా ట్యూన్ చేశాను. ట్యూనా తాటాకుల కట్ట? నువ్వేదో తెలివైన దానివి అనుకుంటున్నావు, మరి ఇంత తెలివి తక్కువ దద్దమ్మవి అనుకోలేదు. నేను ఒప్పించకపోయుంటే నువ్వు ఈ పెళ్లి రోజు చేసుకునేదానివా? ఈ ఫంక్షన్ ఉండేదా? నేను చెప్పకపోయుంటే మిత్ర గదిలో నుంచి బయట అడుగు పెట్టేవాడే కాదు. మహా అయితే నువ్వు నీ పిల్లల్ని అడ్డు పెట్టుకుని మిత్రని ఎమోషనల్గా ఒప్పించేదానివేమో. ఇలాంటి విషయాలకి పిల్లల్ని అడ్డు పెట్టుకుంటాను అని ఎలా అనుకున్నావు మనీషా? నేను అడ్డు పెట్టుకున్నది నిన్ను. ఏంటి? అర్థం కాలేదా? నువ్వు మిత్రగారిని ఒప్పించలేదు, నీతో ఒప్పించేలా చేశాను. నీతోనే ఆయన్ని మా పెళ్లి రోజు ఫంక్షన్కి రప్పించేలా చేశాను. అఫ్కోర్స్ నువ్వు మిత్రగారితో మాట్లాడడానికి కారణం చిన్నత్తయ్య గారే అనుకో, కానీ చిన్నత్తయ్య గారి మాట నొక్కింది నేను. ఆవిడ చెప్పబట్టే కదా నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళావు. ఆవిడ స్విచ్ అయితే నువ్వు బల్బువి. మా ఆయన ఈ ఫంక్షన్కే వెలుగు. ఇప్పుడు అర్థమైందా నువ్వు తెలివి తక్కువ దద్దమ్మవి అని ఎందుకన్నానో? ఇప్పుడు ఆయన ఫంక్షన్కు వస్తారు, మా పెళ్లి రోజు హ్యాపీగా జరిగిపోతుంది. నువ్వు మూలన కూర్చొని ఏడుస్తూ చూడు. నా పెళ్లి రోజున నేను నీకిచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదే. మనీషా, ఆ లక్ష్మిని కడిగి పారేసావా? ఈ ఫంక్షన్ నువ్వు పెట్టిన భిక్ష అని డిక్లేర్ చేసేసావా? లక్ష్మి కళ్ళల్లో నీళ్లు చూసావా? నా ఐడియా ఎలా వర్కౌట్ అయిందో? మిమ్మల్ని పీక తీసుకుని చంపేసినా పర్వాలేదు. అంత తప్పు నేనేం చేశాను మనీషా? మీరు లక్ష్మి ట్రాప్ లో పడిపోయి నన్ను ఫూల్ చేశారు. నేను మిత్రని ఒప్పించటం లక్ష్మి ప్లాన్ అంట. మనిద్దరిని అడ్డు పెట్టుకుని లక్ష్మి తెలివిగా గేమ్ ఆడింది. నిజమా? ఇంకా నేనే తెలివిగా ఆలోచించాను అనుకున్నానే. ఇది నా ఐడియా కాదా? లక్ష్మి ప్లానా? ఇంకొకసారి నాకు ఎలాంటి ఐడియా ఇవ్వకండి ఆంటీ. ఎలాగైనా ఈ ఫంక్షన్ ఆపి తీరాలి. ఆ లక్ష్మి హ్యాపీగా ఉండటానికి వీల్లేదు. అమ్మో, ఇంకా నయం నేను సైంటిస్ట్ అవ్వలేదు. అయ్యుంటే రాకెట్లు కూలిపోయేవి. అక్క, ఆహాహాహాహాహా. ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి? కన్నుల పండగలా ఉందిరా. మిత్రాలక్ష్మిల పెళ్లి చూడకపోయినా ఈరోజు వాళ్ళ పెళ్లి చూసినట్టే ఉంది. గుడ్ ఈవినింగ్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్. మా అమ్మ నాన్నల వెడ్డింగ్ యానివర్సరీకి వచ్చిన మీ అందరికీ హార్ట్లీ వెల్కమ్. ఈ ప్రోగ్రాంలో మేమే యాంకరింగ్ చేయబోతున్నాం. ప్లీజ్ కోఆపరేట్. వీళ్ళు పిల్లలు కాదురా, పిడుగులు. మరి నా మనవడు మనవరాలంటే ఏమనుకున్నావు అక్క? ఆ, జాను, నువ్వేమన్నా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చావా? లేదండి, నేను ఇంకా ఇది మీ ప్లాన్ అనుకుంటున్నాను. అడ్డు పెట్టుకోను అని చెప్పి లక్ష్మి పిల్లలతో వెల్కమ్ చేయిస్తుంది చూడండి ఆంటీ. ఇది లక్ష్మి పనిలో లేదు మనీషా, పిల్లల సొంత డిసిషన్లా ఉంది. ఇప్పుడు మా అమ్మ నాన్నల్ని ఇక్కడికి పిలవబోతున్నాం. అందరూ క్లాప్స్ తో వెల్కమ్ చెప్పండి. మిస్టర్ అండ్ మిస్సెస్ మిత్రానందన్ గారు, లక్ష్మీ మిత్రానందన్ గారు రావాలి.
లక్ష్మి మామూలుది కాదు. నాతో గేమాడి మనీషాతో మిత్రని ఒప్పించి ఫంక్షన్కి రప్పించింది. ముందుగా మీ జంటకి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ. ఇప్పుడు మీ జంటను కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాం. విత్ యువర్ పర్మిషన్. గ్రాంటెడ్. ఇది మీ ఎన్నో పెళ్లి రోజు? 8th యానివర్సరీ. అన్నీ మీరే చెప్తున్నారు, మీ శ్రీవారు చెప్పరా? చెప్పండి మిత్రానందన్ గారు, మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్. అంటే మీ శ్రీమతిని మీరు ప్రేమించి పెళ్లి చేసుకోలేదా? చూసావా మనీషా, ముదురు పిల్లలు ముదురు మాటలు. వాళ్ళ వయసేంటి, ఆ మాటలేంటి? ఇదంతా లక్ష్మి ట్రైనింగ్. చెప్పండి మిత్ర గారు, ఇక్కడ అందరూ మీ ఆన్సర్ కోసం ఎదురు చూస్తున్నారు. అందరి ముందు చెప్పడానికి మీకు సిగ్గుగా ఉంటే ఒకరికొకరు చెవిలో చెప్పుకోవాల్సి వస్తుంది. చెవులో చెప్తారా, డైరెక్ట్ గా చెప్తారా? ముందు తనని పెళ్లి చేసుకున్నాను, తర్వాత ప్రేమించాను. అయిపోయింది మనీషా. పిల్లలు మిత్రని నవ్వించేశారు. లక్ష్మి గెలిచేసింది. ఇప్పటి వరకు మిత్రలో ఉన్న గిల్ట్ మొత్తం పోయింది. నార్మల్ అయిపోయాడు. హలో మనీషా, ఎక్కడున్నా అంజలి? బయటున్నాను. ఏ? వెంటనే మన ఫ్రెండ్స్ అందరినీ తీసుకుని మిత్ర ఇంటికి రా. ఎందుకు? మీరందరూ త్వరగా వచ్చేయండి. మీరు రావటం ఇక్కడ సర్ప్రైజ్. లక్ష్మికి షాక్గా ఉండాలి. అలాగే. ఎక్కడికెళ్ళావు మనీషా? లక్ష్మి మిత్ర నవ్వులు ఆపటానికి ఒక ప్లాన్ చేశాను. మీరు బెస్ట్ కపుల్ మాత్రమే కాదు, బెస్ట్ పేరెంట్స్ కూడా. మీ పిల్లలుగా ఆ విషయం మాకు బాగా తెలుసు. మరి కొద్దిసేపట్లో కేక్ కటింగ్ ఉంటుంది. దానికంటే ముందు డాన్స్ ప్రోగ్రామ్. అమ్మా నాన్న, ఫస్ట్ డాన్స్ పర్ఫార్మెన్స్ మీరే ఇవ్వాలి. మా వెడ్డింగ్ యానివర్సరీకి మేం పర్ఫామ్ చేయడం కాదు, మీరు చేయాలి. అదేంటమ్మా, ఈ వెడ్డింగ్ డే మీది కాబట్టి మీరే కదా చేయాలి. లేదు లేదు, అమ్మ చెప్పిందే కరెక్ట్. ముందు మీరు, తర్వాతే మేము. సాంగ్ ప్లీజ్.
డాన్స్ చేస్తాను. అయ్యో వద్దక్క. ఏం పర్లేదు తమ్ముడు, నా మేనల్లుడు పెళ్లి రోజు నేను డాన్స్ వేయకపోతే ఎలా? జాను, మంచి ఊపున్న పాట పెట్టవే. పొద్దుగాలే బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గడ్డి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పుల్లి పెద్ద పుల్లి లెక్క కొట్టిదిరో మన బట్టలు కొట్టేయిరో పెద్ద పుల్లి లెక్క కొట్టిదిరో మన బట్టలు కొట్టేయిరో. It's a family party. It's a family party. It's a family party. It's a family party. చెప్ మనీషా, ఎక్కడి దాకా వచ్చారు? 5 minutes లో అక్కడ ఉంటాం. త్వరగా రండి, ఐమ్ వెయిటింగ్. అలాగే. ఉదయం ఇంట్లో జరిగిందేంటి, ఇప్పుడు జరుగుతుందేంటి? నువ్వేదో కష్టపడి ప్లాన్ చేస్తే లక్ష్మి మొత్తం మార్చేసింది. మిత్ర అంతా మర్చిపోయి నవ్వేస్తున్నాడు. లక్ష్మి ఎంజాయ్ చేస్తుంది. కాసేపట్లో ఈ ఎంటర్టైన్మెంట్ అంతా ఏడుపు కొట్టు సీన్ అవుతుంది. ఏం ప్లాన్ చేసావు మనీషా? చెప్పనాంటీ, మీరే చూద్దరు గాని పదండి. సూపర్ మిత్ర. వావ్, సూపర్ మిత్ర. నువ్వు మంచి ఫ్రెండ్ అనుకున్నా, కానీ ఇంత పెద్ద యాక్టర్ అనుకోలేదు.